గల్లంతైన మత్స్యకారుల కోసం రెండో రోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అయితే జాడ కనిపించడం లేదు. జూలై 1వ తేదీన వీరంతా కూడా ఫిషింగ్ హార్బర్ నుండి సముద్రంలోకి గంగవరం పోర్టు వైపుగా ఈ యొక్క చేపల వేటకు వెళ్లారు. ఆ తర్వాత శనివారం సాయంకాలం కుటుంబ సభ్యులతో వారంతా కూడా మాట్లాడారు. అలల తీవ్రత ఎక్కువగా ఉంది, తిరిగి తాము ఫిషింగ్ హార్బర్కి మరో గంటలో చేరుకుంటామని మొబైల్ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత 2 గంటలకే వాళ్ళతో పూర్తిగా ఈ యొక్క నెట్వర్క్ అన్నది డిస్కనెక్ట్ అయిపోయింది. ఎంత ప్రయత్నించినా కూడా కుటుంబ సభ్యుల నుంచి వారికి సమాచారము చేరవేయలేదు. ఆ తర్వాత ఇక నేవీ అన్నది రంగంలోకి దిగింది. ఆదివారం నిన్న ఉదయం నుంచి నేవీతో పాటు కోస్ట్ గార్డ్ కూడా పెద్ద ఎత్తున సముద్రం అంతా గల్లంతైనటువంటి 6 మత్స్యకారుల కోసమైతే వారంతా కూడా ప్రయత్నం చేశారు. అటు కోస్ట్ గార్డ్తో పాటు నేవీ సిబ్బంది సంయుక్తంగా కూడా ఈ యొక్క ఆపరేషన్ చేపట్టారు. అంతేకాకుండా మొత్తం 7 మంది ఈ యొక్క వేటకు వెళ్ళగా ఒకరు మాత్రమే, అంటే బోటు డ్రైవర్ కమ్ ఓనర్ కారే చిన్న మాత్రమే ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఒక వాణిజ్య నౌకని అయితే లంగర్ని పట్టుకొని అయితే ఆయన అయితే తన ప్రాణాలను రక్షించుకున్నారు. ప్రస్తుతం వాణిజ్య నౌకలోనే కారే చిన్న ఉన్నారు. కారే చిన్న బోటుకి డ్రైవర్తో పాటు ఆయనే ఓనర్గా ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి సమాచారం మేరకు సముద్రంలో ఏ ప్రాంతానికి ఈ యొక్క వేటకు వెళ్లారు, ఏ ప్రాంతంలో బోటు అన్నది మునిగిపోయిందన్న సమాచారం తీసుకొని ఆయా ప్రాంతాల్లో 2 నేవీ హెలికాప్టర్లతో పాటు 4 షిప్పుల ద్వారా ఈ యొక్క మత్స్యకారుల గురించి అయితే ఈ యొక్క సమాచారం కోసం అయితే వెతుకుతా ఉన్నారు. ఏ ప్రాంతంలో గల్లంతయ్యారన్న దానిపై అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆర్టీజీఎస్ ద్వారా రియల్ టైం ద్వారా ఈ యొక్క సమాచారం కోసం అయితే అన్వేషణ చేస్తూ ఉన్నారు. కేవలం ఆర్టీజీఎస్ మాత్రమే కాదు, రాడార్ ద్వారా కూడా తీసుకొని వారి యొక్క సమాచారం కోసం అయితే ఆచూకీ కోసం అయితే పెద్ద ఎత్తున ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఫిషింగ్ హార్బర్లో 6 కుటుంబ సభ్యులు ఎవరైతే మత్స్యకారులు మిస్సింగ్ అయ్యారో వారి కుటుంబ సభ్యుల రోదనలు అయితే మిన్నంటాయి. వారంతా కూడా తమ వారి కోసము కళ్ళల్లో ఒత్తులేసుకొని అయితే వారి కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. తమ వారు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, సముద్రంలో బతికే ఉన్నారా లేదా అన్న అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా వచ్చి బాధితులను అయితే పరామర్శించారు. అయితే ప్రత్యేకంగా ఇక్కడ టీంను కూడా ఏర్పాటు చేసి బాధితులకు అండగా నిలిచేందుకు కూడా జిల్లా యంత్రాంగం కూడా ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తుంది. అయితే మనతో ఈ ఫిషింగ్కి వేటకు వెళ్ళేటువంటి కొంతమంది ప్రతినిధులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు మీకు ఈ యొక్క 6 గల్లంతయ్యారు కదా, వారి గురించి ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ఏంటి? సమాచారం అంటే సార్, 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు బోటు జర్నీస్తుండగా వీళ్ళు ఓనరు చిన్న మేనల్కి ఫోన్ చేయడం జరిగిందట. ఆ అబ్బాయి ఇచ్చిన సమాచారం నేను అడిగితే ఏం చెప్పారంటే 2:30 ఫోన్ చేస్తే బోటు వచ్చేస్తుంది అనుకున్నాం. తర్వాత 3 గంటలకి ఈ అబ్బాయి ఫోన్ చేస్తే ఫోన్ అవ్వలే, ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం. తర్వాత ఇంకా ఉన్న ఫోన్లకు కూడా చేస్తే అవి కూడా స్విచ్ ఆఫ్ రావడం. అప్పుడు ఈయన అనుకున్నాడు బోట్ ఏదో అయిందని. అయితే వెంటనే ఈ అబ్బాయి ఏదైతే ఫిషింగ్ హార్బర్లో ఉన్న బోటు ఓనర్లకు కానీ అక్కడ ఉన్న సిబ్బందిని కానీ అందరూ మా బోటు వస్తుండే ఏదో అయ్యింది, కాస్త మీరు బోట్లు పంపించండి అని, హెల్ప్ చేయండి అని చాలామంది వరకు మా ఏదైతే ముక్కాం బోట్ల వరకే వాళ్ళ వరకు సహాయ సహకారాలు అడుగుతూ ఉన్నారు. మరి నేను అడిగాను వెంటనే యూనియన్ ఆఫీస్కి కానీ ఏడీ ఆఫీస్కి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, ఇంకా మీరు ఎందుకు లేట్ చేశారంటే ఈ సహాయ చర్యలో బోట్లో వస్తే వాళ్ళకి దొరుకుతారు కదా, నా ప్రయత్నం చేశాను అన్నారు. అయితే ఈ తర్వాత కోస్ట్ గార్డ్కి అంటే ఏడీ ఆఫీస్ చెప్పుకుంటారు, వాళ్ళకు రావడం కొద్దిగా లేట్ అయింది. తెలిసినప్పటికూ వీళ్ళు ఏదైతే ఇప్పుడు మన ఏడీ ఆఫీస్ చెప్పబోతాడు సాయంత్రం 5 అంతా అయిందట. అప్పుడు మరి వీళ్ళు అన్ని సాయశీర్లు వెళ్ళబోతాడుకు ఈలోగా అక్కడ రాత్రి 9 గంటల వరకు బోటు పైన ఉన్నారట. బోటు పైన అప్పటికి ఎవరు సాయశీర్లు అవ్వలేదు. ఇప్పుడు ఒకటి తెలిసినప్పుడు కూడా ఒక కోస్ట్ గార్డ్ కానీ ఎవరు వెళ్ళలేదు. వెళ్తే ఈ బోట్లు కూడా వెళ్ళలేదు. మా ఫిషింగ్ హార్బర్లో బోట్లు వెళ్ళినా కోస్ట్ గార్డ్ వెళ్ళినా ఆ రోజు 4వ తారీఖు సాయంత్రం 5 నుంచి 7, 8 లోపు వెళ్తే వాళ్ళు ఆచుగా దొరికినని మా నమ్మకం. అంటే సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఎలాంటి ఆటుపోట్లను ఎదుర్కొంటారు, అలా ఆటుపోట్లు ఎదురైనప్పుడు ఎలా రక్షించుకుంటారు తమకు తాము? అదేంటంటే సార్, ఇప్పుడు గంటకు 40-50% గాలి వేస్తుంది. ఈ మొన్నటి 4 నుంచి ఇవాళ వరకు ఈ గాలికి ఇది బోటుకు జర్నీ వస్తుండేటప్పుడు ఇది చెప్పలేము. ఒకసారి ఇలాగంటూ మళ్ళీ ఇలాగంటుంది, ఇలాగంటే ఇలాగ వచ్చేటప్పుడు దాన్ని ఒకసారి అయ్యేటప్పుడు అలా ఉండిపోయింది, అలా తిరగబడిపోయింది. అంటే ఈ బోటు ఆటుపోటు ఈ నెలలో జూలై నెలలో ఈ గాలికి చిన్న బోట్లు అసలు వెళ్ళకూడదు. అది మీడియం బోటు.
వెళ్ళడం వల్ల ఆటుపోట్లకే తట్టుకోవడం కష్టమండి. అది జర్నీ వస్తుండగా అది ఎవరైనా అది ప్రమాదం కావాలని జరగలేదు, అది గాలి ఎక్కువడం వల్ల సముద్రం రప్పుకుండడం వల్ల నాయా వల్ల జరిగింది. ఇది కామన్ ఒకసారి జరుగుతాయి. కాకపోతే ఆస్తిపోయినా పర్లేదు, కానీ ఈ దగ్గరలోనే ఇంచుమించి విశాఖపట్నం పోర్టుకు ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. ఆ 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళు కాపాడడానికి సహాయ చర్యలు అనేది వెంటనే జరగలేదు. అంటే ప్రీడిగా జరగకపోవడం, కాలయాపన అవడం వల్ల వాళ్ళు ఈయన ఆ చిప్పు ఈదుకొని వెళ్ళి ఆ చిప్పు యాంకర్ పట్టుకుంటే వాళ్ళు చూసి ఇతను నాకున్నారు. ఈయనతో వెనకాల వచ్చే వాళ్ళు ఈయన దగ్గర రాలేకపోయారు. వాళ్ళు అలాగా వాళ్ళు కూడా ఇంకా అప్పుడుకు బతికే ఉంటారు. వాళ్ళు అప్పటికే అయితే కాస్త ఏదో పోరుసొట్టుకొని ఈదుతున్నారు. అలాగా 4-5 ఈయన ఒక్కడు వచ్చారు. ఒకళ్ళు ఏంటంటే బోటు తిరగబడిపోయేటట్టు ఒక అతను పైకి రాలే. వీళ్ళు ఈతుండగా కొంతవరకు వచ్చే ఒక అతను నేను ఇంకా ఎదలేనా అనేసి ఒక ఆయన పెద్ద ఆయన, వీళ్ళిద్దరు అలాగయ్యారు. ఈ 5లో ఇంకా 4 వాళ్ళ ఈతుంటే ఒక్కడే బయటపడ్డాడు. అలల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలలు అన్నది కొట్టినప్పుడు ఆ నీరు కూడా ఈ బోట్లోకి వస్తుంటుంది. ఆ నీరుని ఎట్లా బయటికి తోడేస్తారు. రెండోది ఏంటంటే ఈ యొక్క వేటకు వెళ్ళేటువంటి ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా సముద్రం గురించి పూర్తిగా అవగాహన ఉంటుంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వాళ్ళు ఎంతసేపు వాళ్ళ యొక్క లైఫ్ని సేవ్ చేసుకోగలరు? నీరు వస్తుంది సార్, వచ్చేటప్పుడు ఇలాగ అయ్యేటప్పుడు దిక్కుమని నీరు వెళ్ళిపోద్ది, లోపలికి వెళ్ళదు సార్. పైన బోట్ వచ్చేటప్పుడు నీరు లోపలికి వెళ్ళదు, వాటర్ లోపలికి వెళ్ళదు. బోట్ ఏదైనా కింద డ్యామేజ్ అయితేనే వాటర్ లోపలికి వస్తుంది, పైన ఈ అలల నీరు లోపలికి వెళ్ళదు. వీళ్ళకి తెలుసు. కాకపోతే వచ్చేస్తున్నారు. ఒక్కోసారి ప్రమాదాలు చెప్పు రావు. వీళ్ళకు ఉంది అయితే గాలి వస్తుందని ఏదో ఇంకో 2 రోజులు చేస్తున్నప్పుడు కూడా వెంటనే వచ్చేస్తున్నారు. ఈ తట్టుకోలేక వచ్చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. అయితే చాలామంది ఫిషింగ్ హార్బర్ నుంచి దాదాపు 100లాది బోట్లు సముద్రంలోకి వెళ్తాయి, వేట కొనసాగిస్తారు. ఒక బోటు నుండి ఇంకో బోటుకి కమ్యూనికేషన్ కూడా ఉంటుంది, వాళ్ళ దగ్గర వాకీ టాకీలు పెట్టుకుంటారు. వీరికి ఎందుకు కూడా ఇలాంటి ప్రమాదం పొంచి ఉందని తెలిసినప్పుడు కొంత పక్కన ఉన్నటువంటి బోట్లకు సమాచారం ఎందుకు ఇవ్వలేదంటారు? ఇచ్చింటే ఏమైనా బాగుండేదంటారా? అదే వాళ్ళు ఇంకోళ్ళు చెప్పారు, ఈ బోటు జర్నీ వస్తుండగా ఇంకో బోట్లు కూడా ఈ వాయిస్ ఇచ్చిందట, పలానా బోటు నేను జర్నీ వస్తాను. ఆ తర్వాత రాలేదు. వాళ్ళు తెలిసే వీళ్ళు కూడా అరే ఈ బోటు ఇందాకలా మాట్లాడింది ఇప్పుడు మాట్లాడలేదు, వాడు ఎక్కడో వస్తుండగా వాడు ఆచు కూడా పలాని దగ్గరలో వీళ్ళు వెళ్ళలేదు. తెలుసు కూడా కొంతమంది ఈ బోటు జర్నీ వస్తుండే కూడా మాటలు వచ్చి కూడా వాళ్ళు బహుశా ఇదివరకు ఏదైతే 2 గంటల లోపు ఈ బోటు వాయిస్ వేరే బోట్లకు వెళ్ళిదారు సార్. ఆ 3 గంటల తర్వాత నుంచి ఈ వాయిస్ వెళ్ళలేదు. మరి వాళ్ళు వచ్చే స్పందన ఎవరు బాధ అంటే ఈ సముద్రం రప్పకుండడం వల్ల వాళ్ళు ఎవరు దాంట్లో వాళ్ళు ఉండిపోయారు. వీళ్ళు ఎతకడానికి కాబట్టి సాహస చర్యలకి వాళ్ళు ఎవరు పాల్గొలేదు. అందరూ రప్పకుంది కాబట్టి అందులో 1-2 బోట్లు వెళ్ళి సహాయ చర్యలు చేయలేదని మేము అది కూడా కొంతవరకు సహాయ చర్యల్లో మా బోటు ఓనర్లు కూడా ముందుకు రాలేదని కూడా చెప్పొచ్చు. అంటే ఇది మా బోటు వెళ్తే మాకేం అవుతుందని వాళ్ళ భయం వాళ్ళకు ఉండి సహాయ చర్యల్లో ముందుకు బోటు ఓనర్లు రాలేదు. కానీ కోస్ట్ గార్డులు తెలియడం లేట్ అయిందేమో బహుశా. ఈ విధంగా ఈ ప్రమాదం ఈ వచ్చినట్టు వాళ్ళు కూడా సహాయ చర్యలు చేస్తే ఇలా 5 బతకాలి, కానీ వాళ్ళు కూడా బతకలేకపోయారు. సహాయ చర్యలు అందలేదని నా అభిప్రాయం. సో మిస్సింగ్ అయిన వారి కోసం అయితే ఈ నేవీతో పాటు కోస్ట్ గార్డ్ సిబ్బంది అయితే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సమాచారాన్ని తీసుకొని అయితే బంధువుల దగ్గర నుంచి కూడా అక్కడ ఎవరైతే కారే చిన్న ఉన్నారో ఆయన దగ్గర నుండి కూడా తీసుకొని గంగవరం పోర్టు సహా మిగిలినటువంటి ప్రాంతాల్లో అయితే వెతుకులాట అయితే ముమ్మరంగా సాగిస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఫిషింగ్ హార్బర్లో ఉన్నటువంటి మెకనైజ్డ్ బోట్లకు సంబంధించినటువంటి సంఘం దగ్గర అయితే పెద్ద ఎత్తున ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి బాధిత బంధువులు అయితే చేరుకుంటున్నారు. తమ వారిని రక్షించాలని కూడా కోరుతున్నారు. ఎలాగైనా తమ వారు బతికుంటారని, వారికి ఈ సముద్రంలో వచ్చేటువంటి ఆటుపోట్ల గురించి పూర్తిగా అవగాహన ఉంటుందని, వారు తమ ప్రాణాలని కాపాడుకునే ఉంటారని, ఏదో ఒక తీరానికి చేరింటారని వారు త్వరగా తీసుకురావాలని అయితే ఆ బంధువులు అయితే కోరుతున్నారు. మనకి మెకనైజ్డ్ బోట్లకు సంబంధించినటువంటి సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఉన్నారు. సార్ ఏంటి సార్ ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఫిషింగ్ హార్బర్కి సంబంధించినటువంటి అధికారులు ఏం చెప్తున్నారు సార్? ప్రస్తుతానికి నిన్న జరిగిందేనండి రిస్క్ ఆపరేషన్ జరుగుతుంది. కోస్ట్ గార్డ్ షిప్పుల నుండి వచ్చి మరి 6 మిస్ అయిన వాళ్ళు కూడా గాలించడం జరుగుతుంది. మరి ఎవరైతే మరి ఓనర్ కమ్ డ్రైవరు ఆయన కారు చిన్న అతను ఇంకా షిప్లోనే ఉన్నారు. మరి ఆయన్ని హార్బర్ పంపించే ఏర్పాట్లు చేయమని మేము అధికారులు కోరడం జరిగినది. సో ఈ రిస్క్ ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి ఆయన అక్కడే ఉండాలి. ఆయనతో కొంత సమాచారం సేకరించి మిగతా వాళ్ళే ట్రేస్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది.